దేశంలోనే ఎక్కడా అమలు చేయని విధంగా రాష్ట్రంలోని క్రైస్తవులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు స్వామిదాస్ వెల్లడించారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన ఆయన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రిస్టియన్ అని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కార్పొరేషన్ను గతంలో నిర్వీర్యం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి తిరిగి జవసత్వాలు తీసుకువచ్చారంటూ కొనియాడారు. పాస్టర్లకు ఒకేసారి 7 నెలల గౌరవ వేతనం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. చర్చి నిర్మాణాలకు నిధులు ఇస్తున్నానని హామీ ఇచ్చారన్నారు. పాస్టర్లకు మ్యారేజ్ లైసెన్స్ గతంలో 3 ఏళ్లు ఉంటే దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు 10 ఏళ్లకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. క్రైస్తవులకు జెరూసలేం యాత్రకు అవకాశం కల్పించింది చంద్రబాబే అని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు టిఎస్ఎస్ సింగ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతపూడి జాన్సన్, నాయకులు పాతూరి రవికుమార్, వేసపగు చంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈటె స్వామిదాసు, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 17 నెలల కాలంలో క్రైస్తవులకు పాస్టర్స్కు ఏమి సంక్షేమ పథకాలు వచ్చాయో అవన్నీ చెప్పాలి. అంటే పాస్టర్స్కి అయితేనేమి ప్రజలకైతేనేమి మనం చేసిన సంక్షేమ పథకాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో తిరిగే భాగంగా ఈరోజు ఒంగోలుకు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిది పాస్టర్స్కు గౌరవ వేతనము 7 నెలల కాలంది ఒకేసారి 35,000 రూపాయలు ఒక్కొక్కరికి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు అని చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత మొత్తుకున్నా నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల మీద ప్రేమతో, పాస్టర్ల ప్రేమతో గౌరవవేతనం ఇవ్వడం జరిగింది. రెండవది తీసుకుంటే మనకు మ్యారేజ్ లైసెన్స్ గతంలో 3 సంవత్సరాలు ఉండేది. అంటే మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే దాన్ని 10 సంవత్సరాల వరకు పొడిగించడమైనది. అంటే 3 సంవత్సరాలకు చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది పాస్టర్స్ అనే ఉద్దేశంతో 10 సంవత్సరాలకు రెన్యువల్ చేయడం జరిగినది. మూడోది చూసుకుంటే విదేశ విద్య అయితేనేమి, మనకు జెరూసలేం యాత్ర, ప్రతి క్రైస్తవుడు జెరూసలేం యాత్ర చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఇండియాలో స్టార్ట్ చేసిండేదే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,500 మందిని పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుడని ఆ రోజు రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు అంతా మేమంతా క్రైస్తవులని ఆ రోజు ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి కావడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ క్రైస్తవునికి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదు. అంటే చెప్పాలంటే క్రిస్టియన్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసిండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డే. ఈరోజు 17 నెలల కాలంలో మన గుంటూరులో తీసుకుంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు సార్ గారు 10 కోట్లు ఇవ్వడం జరిగింది. 2 ఎకరాలు స్థలం ఇచ్చి 10 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ పాపన ఒక ఇటుక పిల్ల కూడా పెట్టలేదు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అదంతా ఇదవుతుందనే ఉద్దేశంతో మళ్ళా 6 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా తీసుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఈరోజు మన క్రైస్తవులకు కానీ పాస్టర్స్ కానీ వస్తున్న వేళ ఇది. ఏదైతే మనము చర్చి నిర్మాణాలు కూడా ఈరోజు మేము అందరికీ క్రైస్తవులు కూడా పాస్టర్స్కి చెప్తున్నాం. ఏదైతే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ మీరు అప్లై చేసుకోండి, తొందరలోనే మీకు ప్రభుత్వము దీనికి మంజూరు చేస్తుందని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను. మూడోది తీసుకుంటే క్రిస్మస్ ఐటీ ప్రోగ్రాం. అంటే మాకు వచ్చేది క్రైస్తవులకు ఒక్క క్రిస్మస్ మాత్రమే. ఆ క్రిస్మస్కి ఐటీ ప్రోగ్రాం స్టార్ట్ చేసిండేదే నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి స్టార్ట్ చేసి ఆ రోజు ₹1,00,000 నిధులు ఆ రోజు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని చెప్పి ఆ రోజు వాళ్ళ హయాంలో ఇచ్చిండేది ఎంత అంటే 30,000 మాత్రమే. అంటే చిన్న ఉదాహరణ ఇది. ఎవరు క్రైస్తవుల పట్ల పాస్టర్ల పట్ల ప్రేమ ఉన్నది అనేదానికి
జగన్మోహన్ రెడ్డి 30,000 ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీ, మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు. అదే కాకోకుండా మ్యారేజ్ లైసెన్స్ అయిపోయింది, విదేశీ విద్య అయిపోయింది, లోన్స్, సబ్సిడీ లోన్స్. ఎవరైతే క్రైస్తవులు కూడా వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా క్రైస్తవులకి సబ్సిడీ లోన్స్ పెట్టడం జరిగింది. మొన్ననే ఆన్లైన్ చేసుకున్నారు, చాలామంది చేసుకున్నారు. ఈసారి 1,00,000 కాకోకుండా 2 లక్షలు, 3 లక్షలు కూడా వాళ్ళకి సబ్సిడీ వచ్చే విధానంలో ఈరోజు సబ్సిడీ లోన్స్ ఉన్నాయి. అంటే క్రైస్తవుల పట్ల నాకు తెలిసి ఇండియాలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు చేస్తున్నారు. కాబట్టే మేము ప్రతి జిల్లాకు వెళ్ళి ఇదిగో మా చంద్రబాబు సారు ఇవన్నీ క్రైస్తవులకి, పాస్టర్లకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, లోకేష్ గారికి అయితేనేమి మీరు ప్రార్థనలు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు మాకి, కానీ మా సారు చంద్రబాబు సారు ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ మేము ప్రజలకు చెప్పుకుంటూ అందులో భాగంగానే ఈరోజు ఒంగోలుకు వచ్చాము. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు సాధు సుందర్ సింగ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు స్వామిదాస్ గారు రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులుగా ఈరోజు జిల్లాకు రావటం జరిగింది. మరి మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేమందరము ఆయన్ని ఆహ్వానించి మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరి ముఖ్యంగా క్రైస్తవుల పట్ల చాలా పెద్దపీట వేస్తూ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ముఖ్యత హస్తాలతో నేను ఆయన ప్రార్థిస్తుండగా ఆయన మరి కమిటీ వారించగా చాలా స్పష్టంగా స్పందించి మరి కొన్ని కోట్ల రూపాయలు కూడాను మరి రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల మేలు కొరకు, క్రైస్తవుల అభివృద్ధి కొరకు, క్రైస్తవుల విద్యా సంస్థలు, విద్యార్థుల కొరకు, అదేవిధంగా పాస్టర్స్ కొరకు, చర్చెస్ కొరకు మరి ఈ నిధులను మంజూరు చేయడం జరిగింది. అవి త్వరలో వారికి అందటం కూడా జరుగుతాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్లుగా మరి వారి యొక్క ప్రపోజల్స్ను జిల్లా స్థాయి నుంచి ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు మరి రాష్ట్రానికి అందించినట్లయితే ఆ చర్చికి సంబంధించినటువంటి మరి నిధులు అంటే అవి కన్స్ట్రక్షన్స్ రూపంలో కానీ, లేకపోతే ప్రహరీ గోడలు కానీ, అదేవిధంగా బరియల్ గ్రౌండ్ ప్రహరీ గోడలు కానీ ఇలాంటివన్నీ కూడాను చేయడానికి మరి ప్రభుత్వం మరి చాలా మరి సహృదయంగా స్పందిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదేవిధంగా పాస్టర్స్ చాలామంది అసంతృప్తి ఉన్నట్టుగా కూడా కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్లుగా అందరికీ మొన్న మరి గత ప్రభుత్వం ఇవ్వనటువంటి ఒకేసారి మరి 7 నెలలకు 35,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం అనేది అది నిజంగా క్రైస్తవ పట్ల ఉన్న ప్రేమను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ విధంగా స్పష్టంగా మరి చూపించినట్టుగా కూడాను అర్థమవుతుంది. అందరూ చాలా సంతోషంగా, కృతజ్ఞతాపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం కోసం, ముఖ్యమంత్రి గారి కోసం ప్రార్థనలు చేయటం కూడా జరిగింది. మరి రాష్ట్ర అధ్యక్షులు ఆయా జిల్లాల్లో తిరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రార్థనలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మరొక ఉద్దేశం, డిమాండ్ ఉన్నది. మరి దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ జాబితాలో చేర్పించాలి అనేటువంటి డిమాండ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, బహుశా భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్న వాటి వాస్తవమే. అయితే ఈనాడు మరి క్రైస్తవులుగా ఉండేటువంటి వాళ్ళు దళితులు ఎస్సీలుగా పిలువబడుతున్నప్పటికీ కూడా క్రైస్తవ మతం తీసుకుంటే ఆ క్రైస్తవులకు ఇచ్చేటువంటి రాయితీలన్నీ కోత వేస్తున్నారు, ఇవ్వటం లేదు. ఉదాహరణకు మరి మెడికల్ సీట్లు ఇవ్వాలి అనుకుంటే క్రైస్తవులకు 1% వస్తుంది. అదేవిధంగా ఎస్సీలకు 15% సీట్లు, అంటే 15 సీట్లు ఇస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ దళిత క్రైస్తవుడుగా పిలువబడేటువంటి వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీకి చెందినప్పటికీ కూడా కులపరంగా వాడు ఆర్థిక, సామాజిక, రైతిక రంగాల్లో వెనకబడినప్పటికీ కూడా మతం పుచ్చుకున్న వెంటనే ఇది రిజర్వేషన్ లేదు, 1% అని చెప్పేసి అని మరి చట్టం ఉంటుంది.
మరి దాన్ని మనం రాజ్యాంగబద్ధంగా దాన్ని పరిష్కరించవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము దానికి చేయూతనివ్వటానికి కూడాను దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్పించి ఆన్ పార్ విత్ ఎస్సీస్ వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు, విద్యా వైద్య సౌకర్యాలు, ఇతర మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఆ మేరకు మరి వాళ్ళు సహాయపడతారని దళిత క్రైస్తవుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా పాస్టర్స్ వారికి ఉన్నటువంటి రీతిలో పార్టీ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా మీరు రండి పార్టీకి చెయ్యండి అని మేము బలవంతం చేయము. ఎవరైతే సంక్షేమ పథకాల ద్వారా వారి యొక్క అభ్యున్నతికి, వారి యొక్క బిడ్డల సంక్షేమానికి, క్రైస్తవుల యొక్క బాగోగుల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే నిధులు రిలీజ్ చేసి వారి అభివృద్ధికి పాటుపడుతున్నారో వారిని మీరు మరి సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత మన అందరికీ ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ, సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం తప్పనిసరిగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నదని క్రైస్తవ సమాజాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.